అన్నారు. ఇప్పటికీ ఇదే కొనసాగుతోందని చెప్పారు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం తారాస్థాయికి చేరిన వేళ ఇరు దేశాల మధ్య సయోధ్యను కుదిర్చేందుకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత విదేశాంగ మంత్రి జయశంకర్కు ఫోన్ చేశారు. భారత్ పాక్ ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని సూచించారు. రెండు దేశాలు కూర్చొని చర్చలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎలాంటి వివాదాలు తలెత్తకుండా రెండు దేశాలకు మద్దతు ఇస్తామని తెలిపారు. ఈ క్రమంలో మార్కో రూబియోతో మాట్లాడిన కాసేపటికే ఎక్స్ వేదికగా జయశంకర్ పోస్ట్ పెట్టారు. భారత్ వైఖరి ఎప్పుడూ శాంతియుతంగా బాధ్యతతో ఉంటుందని చెప్పారు. ఇప్పటికీ తాము అలానే వ్యవహరిస్తున్నామని అన్నారు. భారత వైఖరి ఎప్పుడూ శాంతియుతంగానే ఉంటుందని భారత విదేశాంగ మంత్రి జయశంకర్ చేసినటువంటి ట్వీట్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. ఎస్ రాజు. ఏదైతే పాకిస్తాన్ అగ్రదేశాల సాయం కోరుతున్న నేపథ్యంలోనే ఈ రోజు అయితే పాకిస్తాన్ రక్షణ మంత్రి అయితే అమెరికాని సామరస్యపూర్వకంగా దాన్ని మాకు సాయం చేయండి అంటూ కోరినటువంటి నేపథ్యంలోనే అమెరికా విదేశాంగ మంత్రి రూబెన్ అయితే ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి సంబంధించినటువంటి మంత్రులతో మాట్లాడడం జరిగింది. విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తో మాట్లాడిన నేపథ్యంలోనే జయశంకర్ కూడా అదే రీతిలో అయితే స్పందించి భారతదేశం ఎప్పుడు కూడా సానుకూలతనే కోరుకుంటుంది. గత కొన్నేళ్లుగా కొన్ని ఉదాహరణలు చూసుకుంటే ఎప్పుడు కూడా ఎంత శాంతి కాముకగా ఉన్నటువంటి భారతదేశం ఏ రోజు కూడా దాడులకు తెగబడలేదు. కానీ పాకిస్తానే ఎప్పుడు కూడా మన మీద భారతదేశం మీదకి దాడులకు పురుగొలుపుతూ వస్తున్న పరిస్థితులు ఉన్నప్పటికీ ఎంతో ఓపికతో సహనంతో వ్యవహరించామంటూ కూడా రూబెన్ కి అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ కోరిన నేపథ్యంలో రూబెన్ భారతదేశంతో మాట్లాడుతున్న పరిస్థితుల్లో ఈ సమస్యని సామరస్యంగా పరిష్కరించుకోండి అంటూ కూడా ఒక సలహా ఇచ్చిన నేపథ్యంలో దీనికి సరైన రీతిలోనే భారత విదేశాంగ మంత్రి కూడా జయశంకర్ స్పందించినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ముందు ఏ విధంగా వెళ్ళాలి అనే దాని మీద కూడా భారత్ ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే అమెరికా కోరినటువంటి ఇప్పుడు అమెరికా సూచిస్తున్నటువంటి శాంతిక చర్చలు ఏవైతే ఉన్నాయో ఆ శాంతి చర్చలకు దారి తీస్తుందా లేదంటే ముందుగా పాకిస్తాన్ తీసుకోవాల్సిన చర్య ఏంటంటే పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కొద్దిసేపటి క్రితం కూడా చూసాం. ఏదైతే జమ్మూ కాశ్మీర్ నుంచి పంజాబ్ వరకు కూడా దాడులు చేయడానికి అయితే సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ ఎయిర్ బేస్ మీద కూడా దాడికి సిద్ధమైనటువంటి డ్రోన్లు ప్రయోగించిన నేపథ్యంలో వాటిని సమర్థవంతంగా తిప్పుకొట్టే డ్రోన్లు అయితే ధ్వంసం చేసిన పరిస్థితులు ఒకవైపు పాకిస్తాన్ దాడులకి పాల్పడుతూనే మరోవైపు అయితే అగ్రదేశాల సాయాన్ని కూడా కోరుతున్న పరిస్థితుల్లో ఈ కుట్రలను కూడా వెలుగులోకి తేవాల్సిన పరిస్థితి ఉంది. అదే విషయాన్ని భారత విదేశాంగ మంత్రి జయశంకర్ అయితే అమెరికా విదేశాంగ శాఖ మంత్రి రూబెన్ కి అయితే తెలియజేయడం జరిగింది. భారతదేశం ఎప్పుడు కూడా శాంతినే కోరుకుంటుంది అంటూ కూడా నొక్కి వక్కానించడం కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మరి అమెరికా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, పాకిస్తాన్ ని ఒప్పించి దాడులు ఆపగించగలుగుతుందా లేదా ప్రత్యక్షంగా శాంతి చర్చలకు వస్తుందా అనేది అయితే ఇప్పుడు అమెరికా తీసుకోవాల్సినటువంటి నిర్ణయంగా ఉండొచ్చు. మరోపక్క ఏదైతే చైనా కూడా ఇదే అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చింది. సామరస్యపూర్వకంగా మీ సమస్యని మీరు పరిష్కరించుకోండి అంటూ కూడా సలహా ఇవ్వడం కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో అటు చైనా కావచ్చు ఇటు అమెరికా కావచ్చు ఇద్దరు చెప్పేది కూడా ఏంటంటే పాకిస్తాన్ తో పాటు భారతదేశం కూడా సామరస్యంగా వెళ్ళాలి, శాంతియుత చర్చల ద్వారా ఒక సమస్యను అయితే కొలిక్కి తెచ్చుకోవాలని చెప్తున్నప్పటికీ కూడా భారతదేశం అయితే ఒక పక్క ప్రణాళికతో ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా భారతదేశం శాంతిని కోరుకుంటుంది అనే విషయాలు ఇప్పటికే ప్రపంచ దేశాలకు తెలుసు. కాబట్టి భారతదేశం మీద ఒత్తిడి చేసే పరిస్థితి అయితే అమెరికా కానీ ఇటు చైనా కానీ తెచ్చుకునే పరిస్థితికి రాదని చెప్పి అయితే నిపుణులు కూడా తెలియజేస్తున్నారు. ఇక పాకిస్తాన్ ని ఒప్పించాల్సిన బాధ్యత మరి అమెరికా తీసుకుంటుందా లేదంటే ఎక్కడికో దీనికి ఫుల్ స్టాప్ పెడుతుందా అనేది కూడా వేచి చూడాలి. మరోవైపు ఎంత జరుగుతున్నప్పటికీ కూడా ఒకవైపు పాకిస్తాన్ ధ్వంసం అవుతుంది, ఆర్థిక మూలాలు పోతున్నాయి, ఆయుధ సంపత్తి పోతుంది, ప్రజలు పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎప్పటికీ కూడా ఇంకా భారతదేశం మీద దాడులు చేయడాన్ని ఇంకా దేశ తాలూకా కుట్రలను ఏ విధంగా మనం చూడొచ్చు అనేది కూడా అర్థమవుతుంది. కొద్దిసేపటి క్రితమే కూడా తిరిగి దాడులకి పొరుగులుతూ కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఏదైతే రాజస్థాన్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ తో పాటు జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి సరిహద్దు రేఖ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయి వీటితో పాటు ఢిల్లీ మీద కూడా గురిపెట్టినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికీ వాటికి సంబంధించి కూడా రక్షణ శాఖ కూడా అప్రమత్తమైంది. ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతం మనం దాడులకు పాల్పడుతున్న ప్రాంతాల్లో రాజస్థాన్ లో చండీగఢ్ లో అయితే ఆల్రెడీ ఇప్పుడు బ్లాక్అవుట్ కూడా ప్రకటించడం జరిగింది.
సైరన్ మోతలు కూడా వినిపిస్తున్నాయి. ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి, బయటికి రావద్దంటూ కూడా భారత త్రివిధ దళాలు కూడా హెచ్చరికలు చేస్తున్నాయి. ఒకవైపు అగ్రదేశాల సాయం కోరుతూనే మరోవైపు దాడులకు పురుగొల్పుతున్నటువంటి పాకిస్తాన్ కుట్రలు ఇప్పుడిప్పుడు కూడా అందరికీ అర్థమవుతున్నాయి. కాబట్టి ఈ పరిస్థితి నుంచి వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి పాకిస్తాన్కి ఉందని ఖచ్చితంగా చెప్పాలి. భారత్ అయితే ధీటుగా ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఐక్యరాజ్య సమితి G7 దేశాల్లో కూడా ఇదే విషయాన్ని ఇప్పటికే భారత విదేశాంగ మంత్రులు అయితే తెలియజేయడం జరిగింది. మేమైతే స్పష్టంగా ఉన్నాం, మేము కావాలని దాడులు చేయలేదు, మా మీద దాడులకు పురుగొల్పి పాకిస్తాన్ దాడులు చేసిన నేపథ్యంలోనే మేము దాన్ని ధీటుగా ఎదుర్కొంటున్నాం అంటూ కూడా ఒక వివరణ కూడా ఇవ్వడం జరిగింది. మరి దీని మీద అటు అమెరికా గానీ ఇటు చైనా గానీ ఏ విధంగా స్పందిస్తానంటే కొద్దిసేపు చూడాల్సిన పరిస్థితి ఉంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ వైఖరి ఎప్పుడూ శాంతియుతంగా బాధ్యతతో ఉంటుందని భారత విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. ఇప్పటికీ ఇదే కొనసాగుతోందని చెప్పారు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం తారాస్థాయికి చేరిన వేళ ఇరు దేశాల మధ్య సయోధ్యను కుదిర్చేందుకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత విదేశాంగ మంత్రి జయశంకర్కు ఫోన్ చేశారు. భారత పాక్ ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని సూచించారు. రెండు దేశాలు కూర్చొని చర్చలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎలాంటి వివాదాలు తలెత్తకుండా రెండు దేశాలు మద్దతిస్తామని తెలిపారు ఆయన. ఈ క్రమంలోనే మార్కో రూబియోతో మాట్లాడిన కాసేపటికే ఎక్స్ వేదికగా జయశంకర్ పోస్ట్ పెట్టారు. భారత్ వైఖరి ఎప్పుడూ శాంతియుతంగా బాధ్యతతో ఉంటుందని చెప్పారు. ఇప్పటికీ తాము అలానే వ్యవహరిస్తున్నామని అన్నారు జయశంకర్. రైట్, షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.